నమస్కారం మానస న్యూస్ కి స్వాగతం. మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న 60 మంది మహిళలకి పాత తాండూరు బస్తీ దవాఖానాలో స్థానిక కౌన్సిలర్ బాంబినా ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు సర్టిఫికెట్లను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 3 నెలల పాటు ఉచిత కుట్టు మిషన్లు నేర్చుకున్న మహిళలను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా మీ సేవా కేంద్రాలను మహిళలకు ప్రభుత్వం త్వరలోనే అందించనున్నట్లు వివరించారు. నైపుణ్యతతో మహిళలు ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. స్ఫూర్తి సహకారంతో మహిళలకి శిక్షణ పూర్తి చేయించిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, మున్సిపల్ కౌన్సిలర్లు నీరజ, ప్రభాకర్ గౌడ్, నాయకులు రాఫూఫ్, బాల్రెడ్డి, జుబేర్ లాలా, అధ్యక్షులు హబీబ్ లాలా, ఎస్ఆర్డిఎస్ ప్రాజెక్టు మేనేజర్ మాణిక్ లాల్, స్ఫూర్తి సిఇఓ వేణుగోపాల్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కోఆర్డినేటర్ సాయప్ప, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. కల్పిస్తాం సార్. 3 నెలల తర్వాత సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతామని వాళ్ళకు ధైర్యము ఈ పథకం ద్వారా వాళ్ళకు వచ్చిందనేసి ఇప్పటి వరకు వాళ్ళు చెప్పారు సార్. సో అందులో భాగంగా ఇప్పటివరకు శిక్షణ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ సీసీ కెమెరా కానీ వీసీఎన్ ఎండి గారు ఈ స్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ సొసైటీని సెలెక్ట్ చేసి మాకు పంపించడం జరిగింది సార్. ఎస్ సార్, వీళ్ళు వచ్చేసి వీరిపై వేణుగోపాల్ రెడ్డి గారు సార్. స్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఈజ్ లొకేటెడ్ ఎట్ చైతన్యపురి దిల్షునగర్ సార్, హైదరాబాద్లో ఉంటుంది వీళ్ళది. ఈ కోర్సులు కాకుండా వాళ్ళు మల్టీమీడియా ఇటువంటి వేరే అదర్ కోర్సెస్ కూడా వాళ్ళ ప్రెమిసెస్లో జరుగుతుంటాయి. సో వీళ్ళది మా వీసీఎన్ ఎండి గారు ఎంఓయూ ఎంటర్ అయ్యి మనకి ఇక్కడ మనం రిక్వెస్ట్ చేసి ఉంటే 4 మున్సిపాలిటీల్లో మనది ప్లస్ వికారాబాద్ కొడంగల్ శిక్షణ ఉచిత గుట్టు శిక్షణ తీసుకొచ్చిన వల్ల మేము ఎంతో సంతోషపడుతున్నాము. మేము ఎంతో గవర్నమెంట్ వాళ్ళకి ఎంతో అభినందిస్తున్నాం. మేము అదే విధముగా మేము ఇంటికాడ కూర్చొని మేము వేరే వాళ్ళకు కుట్టవలసి వచ్చినా కానీ మా ఇంటిది మేము గుట్టుకొని వేయవలసి వచ్చినట్టు మాకు శిక్షణ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎంతో అభినయంగా నిరుపేదలకు ఏమీ లేదు అని ఈ ఉచిత కుట్టు శిక్షణ తీసుకొచ్చినందుకు మేడం గారికి అభినందిస్తున్నాను. నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము గృహంలో ఉండి ఖాళీగానే ఉండి ఇప్పుడు మా కాళ్ళ మీద మేము నిలబడగల శక్తి మాకు అందింది. ఈ చిన్న విన్నపం నాది. ఏ ఉపయోగం లేదు కాబట్టి మాకు బాంబినా మేడం గారు కుట్టు మిషన్ సహాయం చేసారు. అలాగే మేము ఇంటి దగ్గర ఉండి ఏ పని చేసుకోలేక ఇంటి దగ్గరనే ఖాళీగా కూర్చునే వాళ్ళము. కాకపోతే ఇప్పుడు కుట్టు మిషన్ ద్వారా మనకు కొంచెం హెల్ప్ అవుతుందని ఎంతో బాధపడుకుంటూ ఇంటి దగ్గరనే కూర్చునే వాళ్ళము. బాంబినా మేడం మాకు కుట్టు మిషన్ అనేది ఒకటి అందరితో చెప్పింది కాబట్టి ఇప్పుడు ఇలాగా ప్రతి ఒక్కరికి ఇలాగే ధన్యవాదాలు. మనోహర్ రెడ్డి సార్ గారిని ఇట్లాగే మా ఇక్కడ 14వ వార్డు వెనకబడకుండా ఇలాగే ముందుకు సాగించాలని నా యొక్క బాంబినా మేడం ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చింది. అప్పుడు మేము వచ్చి ట్రైనింగ్ నేర్చుకొని ఎంతో కాన్ఫిడెన్స్ అయినాం. ఇప్పుడు ఒక ఫ్యాషన్ డిజైనర్ కావాలని మాకు ఆ నమ్మకం ఉంది. మేము ఫ్యాషన్ డిజైనర్ అవుతామని. థ్యాంక్ యూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సార్ గారికి, బాంబినా మేడం గారికి, ఎస్సీ కార్పొరేషన్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. అవసరం లేదు. ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ మై చిల్డ్రన్ అండ్ మై హార్డ్ వర్క్స్ నెవర్ గోస్ వేస్ట్. ఇది ఇంతకుముందు బాగలేదు, వాళ్ళంతా వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళు వేసుకొచ్చిన బ్లౌజెస్ అయినా కానీ, వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ అయినా కానీ వాళ్ళే కుట్టినది. ఏమంటే నాకు ఈ పెద్ద లేకుంటే మాత్రం మీకు జనరల్గా మీ మార్కెటింగ్లో మీకు ప్రైవేట్ బిజినెస్ ఉంటే ఖచ్చితంగా దానికే ప్రియారిటీ ఇచ్చుకుంటూ మీ కాళ్ళపైన మీరు బ్రతికేటట్లు మీరు ప్రయత్నం చేయాలా. ఒక మంచి డిసిషన్ తీసుకొని బాంబినా గారు ఒక 60 కుటుంబాలను ఈరోజు ఒక మంచి ప్రతిభావంతులను చేసి వారిపైన వాళ్ళు నిలబడటం చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు కూడా మీరు దయచేసి మీరే అనుకుండా ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇంకా 4-5 అన్నారు. మేము ఈ విధంగా చేస్తూ ఉన్నాం. మేము కుట్టు మిషన్ ట్రైనింగ్ చేసిన తర్వాత మా కాళ్ళపైన మేము బ్రతుకుతూ ఉన్నాం. మేము మా కుటుంబానికి రోజు 50,000 రూపాయలు, నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తున్నాం. మీరు కూడా చేయండి, నేర్చుకోండి అని చెప్పి ఇతర సోదరులకు అందరూ కూడా, సోదరిమణులకు అందరూ కూడా ఇలాంటి ట్రైనింగ్ వచ్చి ఏర్పాటు చేయండి. ఆ ట్రైనింగ్ అంతా కూడా నేను స్ఫూర్తి వాళ్ళకు, సొసైటీ వాళ్ళకి కానివ్వండి, ఈడీ కార్పొరేషన్ కానివ్వండి, ఖచ్చితంగా మళ్ళీ ఏర్పాటు చేయించి మీకు అందరికీ ట్రైనింగ్ ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా ఏ మంచి కార్యక్రమాలు చేసినా ఇంకా మీ లోపల నైపుణ్యాన్ని ఇంకా మాకు ఫ్యాషన్ డిజైన్ కావాలంటే కూడా ఖచ్చితంగా అది కూడా
ఆ ట్రైనింగ్ పెట్టి వెసులుబాటు కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా